చెరువులోకి దూసుకెళ్లిన కారు 5గురు దుర్మరణం. కార్ డోర్ లాక్ పడి ఊపిరాడక యువకులు మృతి. ప్రాణాలతో బయటపడ్డ మరొకరు. అతివేగం సడన్ బ్రేక్ వేయడంతో ప్రమాదం. యాదాద్రి జిల్లా జలాల్పూర్లో పాపం ఈ ఘటన జరిగింది. కారులో ఉన్నటువంటి 6గురిట్లలో 5గురు చనిపోయిన ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటనగా చెప్పుకోవచ్చు. ఒకరు బయటపడ్డారట. మొత్తానికి ఆ కార్ డోర్ లాక్ అయిపోయింది. లేకపోతుంటే వాళ్ళు బయటపడటంలే కానీ కార్ డోర్ లాక్ అవడంతో అది చెరువులోకి దూసుకెళ్లిన కారు 5గురు దుర్మరణం. యాదాద్రి జిల్లా జమాల్పూర్లో ఘటన. కారు చెరువులోకి దూసుకెళ్లి ఐదుగురు యువకులు మృతి చెందారు. ఈ ఘటన యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్లో జరిగింది. హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఆర్టీసీ కాలనీకి చెందిన వంశీగౌడ్, దిగ్నేష్, ఇంద్రవెల్లి హర్షవర్ధన్, బాలు, జెల్ల వినయ్తో పాటు బోడుప్పల్కు చెందిన మేడబోయిన మణికంఠ స్నేహితులు. వీరందరూ జాలీ ట్రిప్ కోసం శుక్రవారం రాత్రి 12 గంటలకు ఇండ్ల నుంచి బయలుదేరారు. బయటకు వెళ్తున్న విషయం పేరెంట్స్కు కూడా చెప్పలేదు. వీళ్ళందరూ షిఫ్ట్ డిజైర్ కారులో బయలుదేరి మార్గ మధ్యలో మద్యం సేవించారు. అనంతరం భోజనం చేయడానికి జాతీయ రహదారిపై హోటల్ను వెతుక్కుంటూ తెల్లారేదాకా కారులో తిరిగారు. భూదాన్ పోచంపల్లిలో ఈత కళ్ళు బాగుంటుందని తాగి వెళ్దామని వారిలో ఒకరు శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో చెప్పారు. దీంతో పోచంపల్లికి బయలుదేరారు. అప్పటికే మద్యం తాగినందున అందరూ మత్తులో ఉన్నారు. ఆ మత్తులోనే వంశీ కారును డ్రైవ్ చేస్తుండగా పక్కనే మణికంఠ కూర్చున్నారు. మిగిలిన 4గురు వెనుక సీటులో కూర్చున్నారు. కారు వేగంగా నడుపుకుంటూ జలాల్పూర్ వద్దకు చేరుకున్నారు. అయితే గ్రామ సమీపంలోని చెరువు కట్ట వద్ద మూల మలుపు ఉండడంతో తొలుత గమనించలేదు. ఆ తర్వాత వంశీ సడన్ గా కారు బ్రేక్ వేశారు. దీంతో వేగంగా ఉన్న కారు 2 పల్టీలు కొట్టి పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. కార్ డోర్కు లాక్ పడడంతో 5గురు యువకులు ఊపిరాడక మృతి చెందారు. మణికంఠ అద్దం పక్కనే ఉండడంతో పగలగొట్టుకుని బయటకు వచ్చి ఈదుకుంటూ చెరువు కట్ట మీదకి వచ్చాడు. అనంతరం దారిన వెళ్తున్న వారిని విషయం చెప్పడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కారును బయటికి తీయించారు. కారులో ఉన్న 5 మృతదేహాలను పోస్టుమార్టం కోసం భువనగిరిలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చౌటుప్పల్లోని ఏసీపీ మధుసూదన్ రెడ్డి, ఎస్ఐ భాస్కర్ రెడ్డి వచ్చి వీటన్నిటి కూడా పరిశీలించడం జరిగిందంటే పాపం ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన చెప్పుకోవచ్చు. మొత్తానికైతే 5గురు స్నేహితులు అందరూ కూడా యువకులే, 20-25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళే 5గురు స్నేహితులు చనిపోవడం ఒక విషాదకరమైనటువంటి ఒక వార్తగా తెలుస్తూ ఉంది. నిన్న ఉదయమే జరిగినటువంటి వార్త ఇది.